Good morning, everyone. Myself D. Parshuram, JL in Agriculture Crop Production, working at Government Junior College, Pinduprolu, Common District. Today we are going to discuss paper 1, that is Management of Field and Commercial Crops. In that, we are going to discuss Unit 4, that is Fiber Crops. Cotton. పత్తి పంట గురించి ఈరోజు మనం పత్తి పంట సాగు విధానం గురించి తెలుసుకుందాం. కాటన్ కల్టివేషన్ ప్రాక్టీసెస్. పత్తి పంట సాగు విధానంలో ముందుగా మనం నేల తయారీ విధానం, సీడ్ రేటు, స్పేసింగ్ అంటే విత్తన మోతాదు ఎంత కావాలి, విత్తే దూరం ఎంత ఉండాలి, ఎరువుల యాజమాన్యం ఎలా చేయాలి, నీటిపారుదల ఎలా ఉండాలి, కలుపు నియంత్రణ చర్యలు ఏ విధంగా చేయాలి, ప్లాంట్ ప్రొటెక్షన్ సస్యరక్షణ చర్యలు, పురుగులు మరియు తెగుళ్ళని మనం ఏ విధంగా నివారించుకోవాలి, హార్వెస్టింగ్ పంట కోత, ఈల్డ్ దిగుబడి, వీటన్నిటినీ మనం ముందు క్లాస్లో నెక్స్ట్ స్లైడ్లో చూడబోతున్నాం. కాటన్ పత్తి యొక్క శాస్త్రీయనామం వచ్చేసి గాసిబియం హెర్బేషియం. దీని యొక్క ఫ్యామిలీ వచ్చేసి మాల్వేసి. కాటన్ is referred to as a king of fibers. మనకున్నటువంటి నార పంటల్లో పత్తి పంటని కింగ్ ఆఫ్ ది ఫైబర్ అంటారు, రారాజుగా పిలుస్తారు. నార పంటల్లో రారాజుగా పత్తి పంటని పిలుస్తారు. ఆల్సో నోన్ యాజ్ ఏ వైట్ గోల్డ్, తెల్ల బంగారంగా మనం పిలుచుకుంటాం. వైట్ గోల్డ్, తెల్ల బంగారంగా మనం పిలవచ్చు. అదేవిధంగా కాటన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కమర్షియల్ క్రాప్ ఆఫ్ ది వరల్డ్. ఇది పురాతనమైనటువంటిది. గత కొన్ని సంవత్సరాల క్రితంగా కల్టివేట్ పంటని పండిస్తూ వస్తున్నటువంటి పంట. అండ్ ఫార్మ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫైబర్ క్రాప్. ఇది నార కోసం, పత్తి నుంచి నార తీసి వాటిని కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో వాడుకోవడం కోసం దీన్ని ఎక్కువగా కల్టివేట్ చేయడం జరుగుతుంది. కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈజ్ ద ఓల్డెస్ట్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. భారతదేశంలోనే ఈ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది పురాతనమైనది. ఎప్పటి నుంచో మనకి ఈ పరిశ్రమలు అనేవి ఉన్నాయి. ద ఫైబర్ అప్టైన్డ్ ఫ్రమ్ సీడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ వెరైటీ ఆఫ్ పర్పస్. ఈ విత్తనాలను మనం ఈ కాటన్ నుంచి వచ్చినటువంటి విత్తనాల నుంచి అనేక రకాలుగా వీటిని మనం ఉపయోగించుకుంటాం. అంటే ఈ పదార్థాన్ని, పీచు పదార్థాన్ని, నార పదార్థాన్ని ఏమో థ్రెడ్స్గా, వివిధ రకాల కలర్ దారాలుగా తయారు చేసుకోవడానికి, అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి గింజలైనట్టయితే సీడ్స్ ఏవైతున్నాయో వాటిని ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేసుకోవడానికి మనం ఉపయోగించుకోవచ్చు. కాటన్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ సెవరల్ అదర్ పర్పసెస్ లైక్ మేకింగ్ థ్రెడ్స్, ఫర్ మిక్సింగ్ ఇన్ అదర్ ఫైబర్ అండ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆయిల్ ఫ్రమ్ ద కాటన్ సీడ్. ఈ కాటన్ని మనం అనేక రకాలుగా తయారీ రంగాల్లో, ఏదైతే దారాలు ఉన్నాయో వాటిని తయారు చేసే రంగాల్లో వీటిని ఉపయోగించుకుంటున్నాం. అదే కాకుండా ఫర్ మిక్సింగ్ ఇన్ అదర్ ఫైబర్స్ ఫర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆయిల్, ఇతర నార పంటలతో పాటుగా మిక్సింగ్ చేసి దీనిని ఉపయోగించుకుంటున్నారు. అంతేకాకుండా ఈ పీచు పదార్థం, నార పదార్థం ఎప్పుడైతే పోతుందో ఆ తర్వాత మిగిలినటువంటి విత్తనాల నుంచి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆయిల్, నూనెని కూడా తీస్తున్నారు. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, కాటన్ ఆయిల్ అంటారు. సో ఈ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆయిల్ కూడా తీస్తున్నారు. ఆయిల్ కంటెంట్ రేంజెస్ ఫ్రమ్ 15 to 25%. దీని యొక్క ఆయిల్ అనేది 15 to 25% ఆయిల్ రేంజ్ అనేది ఉంటుంది. అదేవిధంగా కాటన్ సీడ్ కేక్ ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆయిల్ ఈజ్ గుడ్ ఆర్గానిక్ మాన్యూర్. మనం ఈ సీడ్స్ నుంచి వచ్చినటువంటి ఆయిల్ని తీసుకున్న తర్వాత మిగిలినటువంటి చెక్క వంటి పదార్థం ఏదైతే ఉందో అది చాలా మంచి ఆర్గానిక్ మాన్యూర్, సేంద్రియ ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. వీటిలో
ఈ చెక్క వంటి పదార్థంలో 6.4% నైట్రోజన్, 2.9% భాస్వరం, 2.2% పొటాషియం ఎరువులు అనేవి ఉన్నవి. Cotton seed and pulp obtained during oil extraction and cotton mill are good concentrated feed for cattle. అదేవిధంగా ఈ గింజల నుంచి వచ్చినటువంటి చెక్కని మనం ఆర్గానిక్ సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చు. దాంతోపాటుగా పశువులకు ఎరువుగా కూడా దీనిని మనం వాడుకోవచ్చు. మన పత్తి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పండించేటువంటి ఒక ప్రధానమైనటువంటి పంట. ప్రస్తుతం మన తెలంగాణ జిల్లాలో ఒక ప్రధానమైన పంటగా అన్ని జిల్లాల్లో కూడా దీన్ని సాగు చేస్తున్నారు. సుమారు 18.24 లక్షల హెక్టేర్లలో కూడా విస్తీర్ణంలో ఈ పంటను మనం సాగు చేసుకోవడం జరుగుతుంది. వీటికి కావాల్సినటువంటి నేలలు, ప్రతి పంటకు అవసరమైనటువంటి నేలలు. కాటన్ ఈజ్ ఏ డీప్ రూటెడ్ క్రాప్. పత్తి పంట యొక్క వేరు వ్యవస్థ అనేది లోతైనటువంటి పంట. దాని యొక్క వేరు వ్యవస్థ భూమిలో లోతుగా వెళ్తుంది. యాజ్ ద ట్యాప్ రూట్ ఎక్స్టెండ్స్ ఈవెన్ అప్ టు ఎ డెప్త్ ఆఫ్ 200 to 250 సెంటీమీటర్స్, 200 నుంచి 250 సెంటీమీటర్స్ డీప్ వరకు ఈ వేరు వ్యవస్థ అనేది భూమి లోపలికి వెళ్ళటం అనేది జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఏదైతే రసాయనిక ఎరువుల వాడకం పెరిగి సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు ఎప్పుడైతే తగ్గిపోయినాయో అప్పుడు ఈ భూమి యొక్క సారం తగ్గిపోయి భూమి అనేది గట్టిపడటం మొదలుపెట్టింది. ఇప్పుడు సాగు చేసేటువంటి పత్తి పంటలో తక్కువ లోతు వరకు మాత్రమే వేరు వ్యవస్థ అనేది వెళ్ళటం అనేది జరుగుతుంది. దీనికి గల ప్రధాన కారణం ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు రసాయనిక ఎరువుల వాడకం రైతులు ఎక్కువగా వాడటం వల్ల వాటి యొక్క సారవంతం అనేది తగ్గిపోయి లోపల రసాయనిక ఎరువుల యొక్క అవశేషాలు ఎక్కువగా ఉండి వేరు వ్యవస్థ అనేది ఎక్కువ లోతుగా వెళ్ళలేకపోతుంది. అదేవిధంగా డీప్ సాయిల్స్ ఆర్ ఐడియల్ ఫర్ బెటర్ రూట్ పెనిట్రేషన్ అండ్ డెవలప్మెంట్. ఎక్కువ లోతుగా ఉన్నటువంటి నేలలు అయినట్టయితే మిక్కిలి అనుకూలం. సాయిల్స్ మస్ట్ బి వెల్ డ్రైన్డ్ అండ్ వెల్ ఏరియేటెడ్ సిన్స్ ద క్రాప్ ఈస్ సెన్సిటివ్ టు వాటర్ లాగింగ్. ప్రతి పంటకి ఎక్కువగా నీరు అవసరం ఉండదు. అలాగని నీరు లేకుండా ఉన్నా కానీ పంట అనేది పండదు. క్రాప్ కెన్ టాలరేట్ pH ఆఫ్ 5.5 to 8.5. ఉదజని సూచిక 5.5 నుంచి 8.5 ఉన్నటువంటి భూములు ఏ నేలలైనా సరే మనకి, అంటే 6 to 8 గల నేలలు ఏవైనా సరే ప్రతి పంట సాగుకు అనుకూలం. అయితే ముఖ్యంగా మనకి లోతైనటువంటి నల్లరేగడి భూములు అయితే ఇంకా మంచిది. ఎందుకంటే నల్లరేగడి నేలలు భూమి లోపల నీటిని ఎక్కువ రోజులు తేమని పట్టుకొని ఉంటుంది, మొక్కకు అందించగలుగుతుంది. అదేవిధంగా వేరు లోతుగా వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వెరైటీస్, రకాలు. ఇందులో నరసింహ, శ్రీరామ, WGCV 48, ADB 39 వీటిని మనం రకాలుగా చెప్పుకోవచ్చు. సాధారణంగా పత్తి పంట కాలం 160 నుంచి 180 రోజుల లోపల పంట చేతికి వస్తుంది. యావరేజ్గా పంట దిగుబడి వచ్చేసి 1 హెక్టేర్కి 25 నుంచి 28 క్వింటాలు 1 హెక్టేర్కి దిగుబడి అనేది వస్తుంది. సాధారణ రకాలైనట్టయితే 150 నుంచి 170 రోజుల లోపల అది కూడా పంట చేతికి వస్తుంది. అవి కూడా 25 నుంచి 35 క్వింటాలు 1 ఎకరానికి దిగుబడిని సాధించవచ్చు.
సమగ్ర యాజమాన్య పద్ధతులు కనుక చేసినట్టయితే పంట దిగుబడిని మనం పెంచవచ్చు. అంటే మొదట విత్తనాలు పెట్టిన దగ్గర నుంచి పంట కోసేంత వరకు కూడా సరైన సమయంలో కనుక సరైన నిర్ణయాలు, అంటే కలుపు యాజమాన్య చర్యలు కానీ, నీటి యాజమాన్య చర్యలు కానీ, ఎరువుల విషయంలో కానీ, పురుగు మందుల పిచికారీ విషయంలో కానీ మనం సరైన సమయంలో కనుక నిర్ణయం తీసుకున్నట్లయితే పంట దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ ల్యాండ్ ప్రిపరేషన్, పొలం తయారీ. ముందుగా ఎంబీ ప్లౌని, మౌల్డ్ బోర్డ్ ప్లౌని ఉపయోగించి 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతు వచ్చేలాగా మెత్తగా దున్నాలి. అదేవిధంగా గత పంటకు చెందినటువంటి వ్యర్థాలు లేకుండా పొలాన్ని శుభ్రం చేసుకోవాలి. ద ఫీల్డ్ ఆఫ్టర్ ద హార్వెస్ట్ ఆఫ్ ది ప్రిసీడింగ్ క్రాప్ షుడ్ బి ప్లౌడ్ 15 to 20 సెంటీమీటర్ డీప్ విత్ మౌల్డ్ బోర్డ్ ప్లౌ. మనం ఎప్పుడూ కూడా వేసవిలోనే కనుక లోతు దుక్కులు చేసుకుంటే కొంతవరకు మనం పంటకి గత పంటకు సంబంధించిన అవశేషాలు ఏమైనా ఉంటాయి బయటకు వస్తాయి. వాటిని మనం ఏరువేయటం ద్వారా కానీ, లేదా పురుగులకు సంబంధించినటువంటి ఏవైనా ఎగ్స్ కానీ, లార్వాలు కానీ బయటకు వస్తే సూర్యరశ్మి వేడితో చనిపోవటం కానీ, లేదా పక్షులు ఏరుకొని తినటం ద్వారా కానీ, అదేవిధంగా లోతు దుక్కులు చేయటం ద్వారా నీరు భూమి లోపలికి ఎక్కువగా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మట్టి మొత్తం కూడా కలిసిపోవటం ద్వారా, అంటే పైన ఉన్నటువంటి మట్టి కిందికి, లోపల ఉన్నటువంటి మట్టి పైకి ఇలా కలవటం ద్వారా కూడా భూమి అనేది గుల్లబారిపోతుంది. దానికోసమే మౌల్డ్ బోర్డ్ను ఉపయోగించి 15 నుంచి 20 సెంటీమీటర్ లోతుగా దున్నుకోవాలి. దేర్ ఆఫ్టర్ 2 to 4 harrowings డిపెండింగ్ అపాన్ ద సాయిల్ టైప్ ఆఫ్ ఆర్ డన్. ఆ తర్వాత 2 నుంచి 4 సార్లు మన గుంటక కానీ గొర్రుతో, డిపెండింగ్ అపాన్ ద సాయిల్ టైప్, అంటే అవసరాన్ని బట్టి 2-3 సార్లు మళ్ళీ దున్నుకోవాలి. ఆఫ్టర్ ఈచ్ ప్లవింగ్ ప్లాంటింగ్ ఈజ్ ఎసెన్షియల్ టు మేక్ సాయిల్ పల్వరైజ్డ్. ఈ మౌల్డ్ బోర్డ్ ప్లౌను ఉపయోగించి దున్నిన తర్వాత విత్తనాలు విత్తుకోవడానికి అనుకూలంగా మనం బోధెలు వంటి వాటిని తయారు చేసుకోవడానికి వీలుగా పల్వరైజ్డ్, అంటే మెత్తగా భూమి మొత్తం కూడా సాయిల్ అంతా కూడా మెత్తగా తయారయ్యే విధంగా చేయాలి. లెవెలింగ్ కూడా ఈక్వల్ తోటి ఉండాలి. లెవెలింగ్ అనేది కూడా నో స్టబుల్స్ ఆఫ్ ది ప్రీవియస్ క్రాప్ షుడ్ బి లెఫ్ట్ ఇన్ ద ఫీల్డ్. గత పంటకు సంబంధించినటువంటి ఏవైనా సరే పంట అవశేషాలు కూడా పంట పొలంలో ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ పంటకు సంబంధించినటువంటి ఏమైనా తెగులు కనుక లక్షణాలు ఉన్నటువంటి ఆ గత పంటకు సంబంధించిన అవశేషాల్లో ఉన్నట్లయితే తిరిగి ఈ పంటకి కూడా ఆ తెగులు యొక్క లక్షణాలని చూపించే అవకాశం ఉంటుంది. ఫర్ ఇరిగేటెడ్ క్రాప్, పర్టికులర్లీ ఇన్ నార్త్, ద ఫీల్డ్ షుడ్ బి ప్రిపేర్డ్ బై అప్లయింగ్ హెవీ ప్రీ సోయింగ్ ఇరిగేషన్. నీటిపారుదల పంట కింద కనుక మనం సాగు చేసుకున్నట్టయితే ఫీల్డ్ షుడ్ బి ప్రిపేర్డ్ బై అప్లయింగ్ హెవీ ప్రీ సోయింగ్ ఇరిగేషన్. అంటే మనం ఎర్లీగానే మనం నీటిపారుదల పంట కింద వేసుకున్నట్టయితే త్వరగానే మనం ముందుగానే సోయింగ్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు నీటిని అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. టైమ్ ఆఫ్ సోయింగ్, ప్రతి పంట కాలం 6 నెలలు కాబట్టి ఇది ఖరీఫ్ సాగుకు అనుకూలమైనటువంటి పంట. జూన్ నుంచి జూలై నెలలో దీన్ని విత్తుకోవచ్చు. టైమ్ ఆఫ్ సోయింగ్ సీజన్స్ ఆఫ్ కాటన్ వేరియస్ కన్సిడరబుల్లీ ఫ్రమ్ ట్రాక్ట్ టు ట్రాక్ట్ అండ్ ఈజ్ జనరల్లీ ఎర్లీ ఏప్రిల్ టు మే ఇన్ నార్త్ ఇండియా అండ్ ఈజ్ డిలేడ్ యాజ్ వన్ గోస్ డౌన్ టు సౌత్. సాధారణంగా మనం దీన్ని 6 నెలల పంట కాలంగా చెప్పుకుంటాం కాబట్టి జూన్ నుంచి జూలై నెలల వరకు, లేదా ఏప్రిల్ మే నుంచి కూడా మనం దీన్ని పంట సాగుకి చేసుకోవచ్చు. సీడ్ రేట్, విత్తన మోతాదు అనేది రకాలను బట్టి. ఇప్పుడు అన్నీ కూడా హైబ్రిడ్ రకాలు అన్నమాట, అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రకాలు. అవి హై ఈల్డింగ్ వెరైటీస్ 10 to 15 kg ఫర్ హెక్టేర్. హైబ్రిడ్స్ అయితే 2.5 to 3 kg ఒక హెక్టేర్కి విత్తనం అనేది సరిపోతుంది. అంటే ఎకరానికి 1 కిలో
విత్తనాలు అనేది సరిపోతుంది హైబ్రిడ్ వంగడాలు అయితే. విత్తే దూరం సూటి రకాలకైతే 45 నుంచి 60 ఇంటూ 15 సెంటీమీటర్స్. అదేవిధంగా హైబ్రిడ్కి అయితే 90 ఇంటూ 60 సెంటీమీటర్లు. ఈ విత్తే దూరాన్ని మనం 90 సెంటీమీటర్లు వరుసకి మధ్యగా, 60 సెంటీమీటర్లని వరుసలలోని మొక్కకి మధ్య దూరంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకని ఇంత దూరం అనంటే మొక్కల యొక్క శాఖీ భాగాలు ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి ఈ వరుసకి మధ్య 90 సెంటీమీటర్లు ఉండాలి. అదేవిధంగా మొక్కకి మధ్య 60 సెంటీమీటర్లు ఉండేలాగా చూసుకోవాలి. ఈ స్పేసింగ్ కూడా విత్తే దూరం ద్వారా కూడా ఒక పంటలోని ఒక మొక్కకు వచ్చినటువంటి వ్యాధి, పురుగు కావచ్చు, తెగులు కావచ్చు, పక్కన ఉన్నటువంటి మరొక మొక్కకు రాకుండా చేసుకోవచ్చు. సీడ్ ట్రీట్మెంట్ 1 కేజీ విత్తనానికి ఇమిడాక్లోపిడ్ 4 గ్రాములు లీటర్ నీటికి కలిపి లేదా 10 గ్రాములు ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధిని చేయాలి. ఈ విత్తనాలను నీడలో ఆరబెట్టి తర్వాత నాటుకోవాలి. సాధారణంగా విత్తన శుద్ధి వచ్చేటువంటి మార్కెట్లో లభ్యమయ్యేటువంటి హైబ్రిడ్ వెరైటీస్కి సీడ్ ట్రీట్మెంట్ చేసే ఉంటాయి. అయినా సరే మరలా ఒకసారి మనం విత్తన శుద్ధిని కనుక చేసుకున్నట్లయితే తెగులుకు సంబంధించినటువంటి వాటిని ఉపయోగించి, ఈ ట్రైకోడర్మా విరిడి లాంటి వాటిని ఉపయోగించి చేసినట్టయితే ఈ విధంగా గింజలకి కనుక ఆ మందుని పట్టించి కొద్దిసేపు నీడలో ఆరబెట్టి ఆ తర్వాత కనుక విత్తుకున్నట్టయితే భూమి ద్వారా సంక్రమించేటువంటి తెగుల్ని కూడా మనం నివారించుకోవచ్చు. మెథడ్ ఆఫ్ సోయింగ్ ఇక్కడ మీరు చూడొచ్చు. అచ్చు అంటారు, మన తెలుగులో అచ్చు అని చెప్పి అంటారు. వీటిని ఆవులు వంటి వాటిని ఉపయోగించుకొని అచ్చులు తోలుకొని ఆ అచ్చులు రెండు కూడా ఒకే చోట కలిసే చోట ఇలా నిలువుగా తోలిన తర్వాత మరలా అడ్డంగా కూడా తోలుతారు. అలా తోలిన ఎక్కడైతే సెంటర్ పాయింట్ ఉంటుందో అక్కడ కూలీలతోటి మనం విత్తనాల్ని 1 లేదా 2 విత్తనాల్ని నాటడం అనేది జరుగుతుంది. కావాల్సిన దూరంలో ఎడ్లతో పొడవు అడ్డం అచ్చు తొలి 2 కలిసే కేంద్ర బిందువు వద్ద విత్తనాలను చేత్తో పెడతారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ 2 కూడా కలిసే చోట వాటిని మనం విత్తనాలను పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వాటర్ మేనేజ్మెంట్. ప్రతి సాగుకు 600 నుంచి 800 ఎంఎంల వర్షపాతం అవసరం. పూత, పిందె, కాయ తయారయ్యే దశలు కీలకమైనవి. ఈ దశలో నీరు అందకపోతే పూత మరియు పిందె మరియు కాయ రాలిపోవును. పూత మరియు కాయ తయారయ్యే దశలో కనుక 10 నుంచి 15 రోజులకు ఒకసారి నీరు తప్పనిసరిగా అందించాలి. మనకి కొన్ని క్రిటికల్ స్టేజెస్ ఉంటాయి. కీలక దశల్లో కనుక నీటిని అందించకపోయినట్టయితే దాని ఎఫెక్టు మొక్క యొక్క పెరుగుదల మీద, అదేవిధంగా పూత దశలో అయితే పూత మీద, అదేవిధంగా కాయలు ఏర్పడే సమయంలో అయితే కాయల మీద వాటి యొక్క ప్రభావాన్ని చూపించి అవి రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. కాటన్ ఈజ్ ఎ డ్రాట్ టాలరెంట్ క్రాప్ డ్యూ టు ఇట్స్ డీప్ రూట్ సిస్టమ్. ఎందుకంటే ఇది కరువును కూడా తట్టుకోగలిగేటువంటి పంటే. ఎందుకంటే దీని యొక్క వేరు వ్యవస్థ లోతుగా వెళ్తుంది కాబట్టి. వాటర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది క్రాప్ ఈజ్ 600 to 800 mm. మనకి 600 నుంచి 800 mm వర్షపాతం ఉంటే సరిపోతుంది. కాటన్ కెనాట్ టాలరేట్ ఎక్సెస్ మాయిశ్చర్ ఇన్ ద సాయిల్ అండ్ సో ఫ్రీక్వెంట్ ఇరిగేషన్ ఈజ్ నాట్ నెసరీ. అలాగని మనం ముందు చెప్పుకున్నట్టు ఎక్కువ నీరు కూడా పొలానికి, పత్తి పండించేటువంటి పొలానికి మనం ఎక్కువ నీరుని కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే అలా ఇచ్చినట్టయితే మొక్క వేరు వ్యవస్థ అనేది కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఫ్రీక్వెంట్గా అవసరమైనప్పుడు నీటిని అందిస్తున్నట్టయితే పెరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంటర్నల్ బిట్వీన్ 2 ఇరిగేషన్స్ డిపెండ్స్ ఆన్ ద సాయిల్ టైప్. ఈ ఇరిగేషన్స్ కూడా నేలను బట్టి, మనం వేసినటువంటి పంట యొక్క నేలను బట్టి ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా రెయిన్ఫాల్ అండ్ అదర్ రిలేటెడ్ క్లైమేట్ ఫ్యాక్టర్స్. వర్షం వచ్చింది, తేమ ఉందనుకోండి, సో మనం వాటర్ని ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా మనం
నీటి యాజమాన్యం చేసుకోవాలి. ఫర్టిలైజర్ మేనేజ్మెంట్, ఎరువుల యాజమాన్యం. 15 నుంచి 20 టన్నుల పశువుల ఎరువు ఆఖరి దుక్కులను వేసుకొని కలిదున్నుకోవాలి. 15 to 20 ఫార్మ్ యార్డ్ మాన్యూర్ పశువుల ఎరువుని పర్ హెక్టేర్ షుడ్ బి ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు ద సాయిల్ అట్ లాస్ట్ ప్లవింగ్. ప్రతి పంటలో కూడా మనం పశువుల ఎరువుని వేయాలని చెప్తున్నాం. ఎందుకని పశువుల ఎరువుని వేయాలి? ఆల్రెడీ మనం కెమికల్ ఎరువులను వేస్తున్నాం కాబట్టి పశువుల ఎరువుని ఎందుకు వేయాలి? ఈ కెమికల్ రసాయనిక ఎరువుల వాడకం ఎక్కువ కావటం వల్ల భూమి సారవంతం అనేది తగ్గిపోతుంది, ఇంతకుముందు చెప్పుకున్నట్టు. అందుకోసమే మనం తప్పనిసరిగా పచ్చి రొట్టె ఎరువులు కానీ, ఈ పశువుల ఎరువు కానీ, కోళ్ళ ఎరువు కానీ, మేకల ఎరువు కానీ, లేదా వర్మీ కంపోస్ట్ని కానీ, వీటిని తప్పనిసరిగా ప్రతి పంట వేసిన సమయంలో, ప్రతిసారి పంట వేసే ముందు తప్పనిసరిగా వీటిని వాడుకోవాలి. వీటి యొక్క వినియోగం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా పంట యొక్క నాణ్యత, పంట దిగుబడి కూడా తగ్గిపోతుంతో పాటు సాయిల్ అనేది, భూసారం అనేది కూడా పూర్తిగా క్రమేపీ తగ్గిపోతుంటుంది. అందుకనే భూసారాన్ని తిరిగి మనం పెంచాలి అని అంటే తప్పనిసరిగా ఈ ఎరువుల్ని వేసుకోవాలి. దాంతోపాటుగా కావాల్సినటువంటి రసాయనిక ఎరువులు, వీటి యొక్క వాడకం కూడా అధికంగా ఉండకుండా కావాల్సినంత ఎరువులు మాత్రమే కనుక మనం ఇచ్చుకున్నట్టయితే కల్టివేషన్, కాస్ట్ ఆఫ్ ది కల్టివేషన్ కూడా, ఏదైతే పెట్టుబడి ఏదైతే ఉందో అది తగ్గుతుంది, రైతు పెట్టుబడి తగ్గుతుంది, అదేవిధంగా ఈల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సూటి రకాలకైతే 90 కేజీలు నత్రజని, 45 కేజీల భాస్వరం, 45 కేజీల పొటాష్ ఎరువులను వేసుకోవాలి. అదే హైబ్రిడ్కి అయితే 120 కేజీస్, 120 కేజీల నత్రజని, 60 కేజీల భాస్వరం, 60 కేజీల పొటాష్ ఎరువులను వేసుకోవాలి. భాస్వరం ఎరువును మాత్రం ఆఖరి దిక్కులను వేయాలి. నత్రజని మరియు పొటాష్ ఎరువులను 3 సమదవాలుగా చేసి 30 రోజులప్పుడు ఒకసారి, 60 రోజుల సమయంలో ఒకసారి, 90 రోజులకు ఒకసారి వేసుకోవాలి. Recommended dose of fertilizer depends on the variety grown, whether rain fed or irrigated, and the nutrient supplying capacity of the soil. Recommended dose is not uniform in all cotton growing regions. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఇదే ఎరువులు యాజమాన్యం అనేది అన్ని భూములకి కూడా కాదు. కొన్ని భూముల్లో సారవంతమైనటువంటి భూములు ఉంటాయి. వాటిని మనం ఎలా తెలుసుకోవాలి? మరి ఇది సారవంతమా కాదా, వీటిలో ఎరువులు ఎక్కువగా ఉన్నవి తక్కువగా ఉన్నాయని ఎలా తెలుసుకోవచ్చు అని అంటే మనం భూసార పరీక్షను అనుసరించి మాత్రమే ఈ ఎరువుల యాజమాన్యాన్ని చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు భూసారాన్ని కనుక అనుసరించినప్పుడు ఎంత శాతం నత్రజని ఉంది, ఎంత శాతం భాస్వరం ఉంది, ఎంత శాతం పొటాష్ ఉందని తెలుసుకొని దానికి తగిన విధంగా కావాల్సినంత మాత్రమే కనుక మనం ఎరువులు ఇచ్చినట్టయితే భూసారానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అంటే భూసారం అనేది తగ్గదు. అదేవిధంగా పెట్టుబడి కూడా తగ్గుతుంది, పెట్టుబడి కూడా ఎక్కువ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ వీడ్ మేనేజ్మెంట్. విత్తే 3 నుంచి 5 రోజుల ముందు ఫ్లూక్లోరాలిన్ ఎకరానికి లీటర్ చొప్పున పిచికారీ చేసి కలిదున్నాలి. కలుపు మందుతో పాటు ప్రతి 10 రోజులకు ఒకసారి గుంటక గొర్రుతో 60-70 రోజుల వరకు కూడా అంతర్కృషి చేసి కలుపుని నివారించుకోవచ్చు. ఫస్ట్ 50 to 60 days ఆఫ్టర్ సోయింగ్ ఈజ్ ద క్రిటికల్ పీరియడ్ ఆఫ్ క్రాప్ వీడ్ కాంపిటీషన్. మనకి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు, కలుపు అనేది విపరీతంగా వస్తుంటుంది. కారణం ఏంటంటే మనం వేసినటువంటి సీజను ఖరీఫ్ సీజన్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఇంటర్ కల్చరల్ ఆపరేషన్ చేయడానికి కుదరదు కాబట్టి ఈ కలుపు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకోసమనే మనం ముందు విత్తనాలు విత్తటానికంటే ముందే కలుపు మందును కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కలుపు ఉధృతిని కొంతమేరకు మొక్క పెరుగుదల దశలో ఈ కలుపు మొక్కల యొక్క ఉధృతిని కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. ఇనిషియలీ ద క్రాప్ గ్రోత్ ఈజ్ వెరీ స్లో. లేత దశలో మొక్కలు కొద్ది స్లోగా పెరుగుతుంటాయి, అంత స్పీడ్గా అనేది ఉండదు. కాబట్టి దస్ మూవ్ వాలనరబుల్ టు వీడ్ కాంపిటీషన్. అటువంటి సమయంలో కలుపు మొక్కతో పోటీ పడాలంటే కష్టంగా ఉంటుంది. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద ఫీల్డ్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ వీడ్స్ ఫర్ బెటర్ గ్రోత్ అండ్ హైయర్ ఈల్డ్స్. అందుకనే అటువంటి సమయంలో కనుక మనం ఈ క్రాప్ వీడ్ కాంపిటీషన్, ఈ కలుపు మొక్కల యొక్క కాంపిటీషన్ అనేది కనుక తగ్గించుకోగలిగినట్టయితే మొక్క పెరుగుదల అనేది స్పీడ్గా ఉంటుంది. అదేవిధంగా
పెరుగుదల అనేది సరిగ్గా ఉన్నట్టయితే దిగుబడి కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. మనకి 170, 180 రోజుల వరకు పంట పూర్తిగా వస్తుంది అని అంటే విత్తనాలు విత్తిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు కౌంటే. 180 రోజుల వరకు కూడా మనకు కౌంట్ అవుతుంటుంది. ఎక్కడైనా సరే ఈ క్రాప్ వీడ్ కాంపిటీషన్ ద్వారా కానీ లేదా పురుగులు తెగులు ద్వారా కనుక మనం వెనకబడ్డట్టయితే పంట ఆటోమేటిక్గా ఈ 180 రోజుల్లో తగ్గిపోవడం ద్వారా పంట దిగుబడి కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అంతర్కృషి చేసి కూడా కలుపుని నివారించుకోవచ్చు. హార్వెస్టింగ్, పత్తిలో పూత దఫదఫాలుగా రావడం వల్ల 4 సార్లు తీయవలసి వస్తుంది. పత్తిని నీడలో పెట్టి పట్టాల మీద 2 నుంచి 3 చేయడం వల్ల గింజలు గట్టిపడడమే కాకుండా తేమ శాతం కూడా తగ్గును. 8% తేమ ఉన్న పత్తిని గోనె సంచుల్లో నింపి నిల్వ చేసుకోవచ్చు. ఈల్డ్ వచ్చేసి డ్రైల్యాండ్కి అయితే 10 నుంచి 15 క్వింటాల హెక్టేర్కి, ఇరిగేటెడ్ క్రాప్కి అయితే నీటిపారుదలకి అయితే 25 నుంచి 30 క్వింటాల హెక్టేర్కి, హైబ్రిడ్ అయితే 35 నుంచి 40 క్వింటాల హెక్టేర్కి. అదేవిధంగా ప్లాంట్ ప్రొడక్షన్, పురుగులు ఇంపార్టెంట్ వచ్చేసి వైట్ ఫ్లై, తెల్లదోమ. మీకు కనిపిస్తుంది ఇక్కడ తెల్లదోమ. తల్లి పిల్ల పురుగులు ఏం చేస్తాయంటే ఆకులు అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల పచ్చదనం అనేది కోల్పోయి మచ్చలు ఏర్పడి ఆకులు పూర్తిగా పెరగక ముందే రాలిపోతుంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆకు అడుగు భాగం నుండి ఆకుల పత్రాన్ని తినడం వల్ల ఆకులు అనేవి పచ్చదనాన్ని కోల్పోయి రాలిపోతాయి. మేనేజ్మెంట్, దీని నివారణ కొరకు లీటర్ నీటికి ఎస్ఫేట్ని 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. నెక్స్ట్ బోల్ వామ్, మన కాయ ఉంది కదా చూసారా, కాయకి రంధ్రం చేసింది. ప్రతి ఒక్క కాండాన్ని భూమి నుండి అడుగున్నర దూరంలో తొలిచి మధ్య భాగాన్ని తినేస్తాయి. అదేవిధంగా కాండాన్ని కాయని ఇలా రంధ్రం చేసి తినేసి మొక్కని చంపివేస్తుంటాయి. వీటి నివారణ కొరకు మెథైల్ డెమ్టాన్ని 2 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. టొబాకో క్యాటర్పిల్లర్, పొగాకు లద్దె పురుగు. మొదట లార్వాలు ఆకులు అడుగున చేరి రసాన్ని పీలుస్తాయి. ఆ తర్వాత ఆకును తిని ఈనెలను మాత్రమే మిగులుస్తాయి. అంటే కంప్లీట్గా ఆకు మొత్తాన్ని కూడా తినేస్తుంటాయి. వీటి నివారణ కొరకు థైడి కార్బ్ 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. కాటన్ మైట్స్, ఇక్కడ కనిపించినట్టు నల్లులు. ఈ పురుగులు ఆకు తొడిమి నుండి ఆకులు, పూత, కాయల నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి పూత, పిందె రాలును. వీటి నివారణ కొరకు మిథైల్ పారాథియాన్ 3 ml లేదా శాండవిట్ లాంటి జిగురు వంటి పదార్థాలను మనం కలిపి కనుక మందుని 1 ml లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసినట్లయితే జిగురు ఉండటం చేత ఈ పురుగులు అనేవి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా రసం పీల్చి పురుగులైన తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగులు మొదలైనవి ఆకుల మీద చేరి రసాన్ని పీల్చడం వల్ల పంట పెరుగుదల తగ్గి పూత కూడా పిందె కూడా రాలిపోవును. డిసీజెస్, తెగులు వచ్చేసి బ్యాక్టీరియల్ బ్లైట్, ఆకులపైన కోణాకారంలో నూనె రంగు మచ్చలు ఏర్పడి తర్వాత కొమ్మలు నల్లగా మారి ఎండిపోతాయి. దీనినే బ్లాక్ ఆర్మ్ అంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు ఇక్కడ మొక్క ఆకుల మీద కనిపిస్తున్నాయి చిన్న చిన్న నల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయి చూసారా, అవి. ఇవన్నీ కూడా క్రమేపీ పెద్దమై ఆకు మొత్తం కూడా ఎండిపోయి రాలిపోతుంటాయి. దీనిని బ్లాక్ ఆర్మ్ అని కూడా అంటారు. దీని యొక్క నివారణ కొరకు 15 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 సార్లు 10 లీటర్ల నీటికి స్ట్రెప్టోసైక్లిన్ మరియు కాపరాక్సి క్లోరైడ్ 30 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి. ఫజోరియం విల్ట్, ఇక్కడ క్లియర్ కనిపిస్తున్న మొక్కలు సడన్గా చనిపోతుంటాయి. అటువంటి వాటిని మనం గుర్తించాలి. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు వాడిపోయి ఈనెల మధ్య పసుపు నుండి ఎర్రగా మారి కింది నుండి పైకి ఎండుకుంటూ రాలిపోతాయి. కాండంను కనుక చీల్చి చూస్తే లోపల నల్లని బూజుతో చారలు కనిపిస్తాయి. దీని నివారణ కొరకు కేజీ విత్తనానికి 2 గ్రాముల కార్బన్డైజంతో కలిగిన విత్తన శుద్ధి చేసుకోవాలి. దాంతోపాటుగా కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి ద్రావణాన్ని తెగులు సోకిన మొక్కల మొదల చుట్టూ, ఇక్కడ ఈ మొక్కల మొదల చుట్టూతో పాటుగా మిగిలిన మొక్కలకు కూడా మనం మొదల చుట్టూ కూడా తడిచేలా కనుక పిచికారీ చేసినట్టయితే ఈ భూమిలో ఉన్నటువంటి శిలీంధ్రాలు ఏవైనా ఉంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మొక్కల మొత్తాన్ని కూడా శిలీంధ్రాలన్నీ కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం ఈ యొక్క పురుగులు మరియు తెగులు మనం నివారించుకోవాలి. ఇప్పటివరకు మనం ఫైబర్ క్రాప్స్ అయినటువంటి నార పంటలైనటువంటి పత్తి పంట సాగు గురించి మనం తెలుసుకున్నాం. దాంట్లో మొత్తం మనకు ఇంపార్టెంట్ వచ్చేసి పత్తి పంటలో సస్యరక్షణ చర్యల గురించి తెలపండి అని అంటారు. పత్తి పంట యొక్క సస్యరక్షణ చర్యల గురించి తెలపండి. అదేవిధంగా పత్తి యొక్క శాస్త్రనామం, అదేవిధంగా దాని యొక్క కావాల్సినటువంటి క్లైమేట్ ఎటువంటిది, మనం పత్తిని హార్వెస్టింగ్ అంటే పత్తి పంటని నూర్పిడి పంట కోత ఏ విధంగా చేస్తాం, అదేవిధంగా
బర్డ్ అండ్ బోల్డ్ షెడ్డింగ్ ఇన్ కాటన్. పువ్వు మొగ్గలు మరియు కాయలు కూడా రాలిపోతుంటాయి. దానికి గల కారణం ఏంటి? బ్లాక్ ఆర్మ్. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం బ్లాక్ ఆర్మ్ అని. ఇక్కడ ఇది ఇటువంటి ఈ క్వశ్చన్ కూడా బ్లాక్ ఆర్మ్ అనగానేమి. అదేవిధంగా వైట్ ఫ్లైస్, తెల్లదోమ యొక్క లక్షణాలు. ఇది తెల్లదోమ యొక్క లక్షణాలు ఏంటి, వాటి నివారణ చర్యలు ఏంటి, ఇటువంటి క్వశ్చన్లు మనం అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెద్ద క్వశ్చన్ అయితే పెస్ట్ అండ్ డిసీజ్ రాయమని అడుగుతారు. వరి పంటలో మనం పత్తి పంటలో వచ్చేటువంటి సస్యరక్షణ చర్యలని రాయండి అని అడుగుతారు. సో వీటిని మీరు ఎక్కువగా రిపీట్ చేసుకుంటూ ఒకసారి చదువుకున్నట్టయితే మీకు ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మీరు మీకున్న దగ్గరలో ఉన్నటువంటి పొలాలను మీరు సందర్శించినట్టయితే వీటి యొక్క లక్షణాలు మీరు నేరుగా చూడడానికి అవకాశం ఉంటుంది. మనం చెప్పిన లక్షణాలు ఒక మొక్కలో ఆ లక్షణాలు కనిపించిన వెంటనే ఇది దేనికి సంబంధించినటువంటి పురుగుకు సంబంధించిందా, తెగులుకు సంబంధించిందా అనేది మనం తెలుసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక్కడతోటి మనకి 4వ యూనిట్లోని పత్తి పంట సాగు యాజమాన్య పద్ధతుల గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత క్లాసులో మనం షుగర్ క్రాప్స్, చెరుకు పంట, వాటి గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ వరకు మంచిగా ప్రిపేర్ అవ్వండి వీటన్నిటి గురించి. థ్యాంక్ యూ.